మెడికల్ మరియు హెల్త్ కేర్ రంగంలో బ్రైట్ ఫ్యూచర్ కోసం వెతుకుతున్నారా? అయితే అరోరా అందిస్తున్న బెస్ట్ పారామెడికల్ అండ్ అలైడ్ హెల్త్ సైన్సెస్ కోర్సెస్ లో జాయిన్ అవ్వండి. నమస్కారం, నా పేరు డాక్టర్ షగుప్తా. నేను న్యాచురోపతి డాక్టర్ని. చాలా మందికి అండి కామన్గా వచ్చే నొప్పులు ఏంటి? బ్యాక్ పెయిన్ వచ్చింది, తొంటి నొప్పులు వస్తున్నాయి, ఎల్బో పెయిన్స్ అని. ఒకటి కాదు, అన్ని జాయింట్ పెయిన్స్ ఉన్నాయి. వాటికి ఏదైనా బెస్ట్ సొల్యూషన్ చెప్పండి మేడం. అసలు జాయింట్ పెయిన్స్ ఎందుకు వస్తున్నాయి? అసలు ఏం డెఫిషియన్సీ? నరాలలో బలహీనత వస్తే జాయింట్ పెయిన్స్ వస్తాయా? ఆహారం సరిగా తీసుకోకపోతే జాయింట్ పెయిన్స్ వస్తాయా? యోగా లాంటివి చేయకపోయినా కూడా జాయింట్ పెయిన్స్ వస్తాయా? అసలు ఎందుకు వస్తాయి? వీటన్నిటి గురించి క్లుప్తంగా తెలియజేయండి అని చాలామంది కామెంట్స్ అడిగారు. వాళ్ళ గురించి. సో స్పెషల్లీ అండి, ఒక మనిషి అలా మూల కూర్చొని ఏమి కదకుండా కూర్చున్నారనుకోండి, సడన్గా 2-3 రోజుల తర్వాత లేచి కదుపుదామని ట్రై చేసినప్పుడు ఏమవుతుంది? స్టిఫ్ అయిపోతాయి జాయింట్స్. కాబట్టి యోగా చాలా చాలా ఇంపార్టెంట్. బ్యాక్ పెయిన్ ఉండేవాళ్ళు భుజంగాసన్, సర్పాసన్, సింపుల్ ఆసన్ వేసి సేతుబంధాసన్, వెరీ సింపుల్గా పెయిన్ని బట్టి థెరపటిక్ యోగా అంటారు. సో వాళ్ళ సమస్యని బట్టి వాళ్ళకి ఇక్కడ వచ్చిందా అంటే సర్వైకల్ పార్ట్లో వచ్చిందా అంటే మెడ దగ్గర వచ్చిందా, లంబార్ పార్ట్లో వచ్చిందా, శాక్రం కిందన టెయిల్ బోన్ దగ్గర కిందన తొంటి దగ్గర వచ్చిందా, లేదా సయాటిక పైన, వీటన్నిటికీ ఒక్కొక్క పార్ట్కి ఒక్కొక్క కైండ్ ఆఫ్ యోగాసనాస్ ఉంటాయి. సో ఆ ఆసనాస్ తెలుసుకొని ఆ ఆసనాస్ చేయడము. ఇప్పుడు మెడ నొప్పి వచ్చింది అనుకోండి, జాయింట్ పెయిన్ కదా, ఇది ఫార్వర్డ్ బెండింగ్ చేయకూడదు, హాఫ్ సర్క్యులర్ మూవ్మెంట్ చేసుకోవాలి. అండ్ బ్యాక్ పెయిన్ వచ్చింది అనుకోండి, భుజంగాసనం, మనం బోర్లా పడుకొని చెస్ట్ లెవెల్లో చేతులు పెట్టుకొని కొద్దిగా పైకి లిఫ్ట్ చేసి శ్వాస తీసుకొని స్లోగా వదలడం. సర్పాసన అంటే ఇంటర్లాక్ చేసి స్ట్రైట్గా, అది మీకు చాలా వరకు ఐడియా ఉండే వాళ్ళకి ఉంటుంది. బట్ దాన్ని థెరపటిక్గా అందరూ బ్యాక్ పెయిన్ చేయమన్నారు కదా అని చెప్పేసి అన్ని ఆసనాస్ వాళ్ళని బట్టి ఫాలో అయిపోకండి. బ్యాక్ పెయిన్లో కూడా ఎక్కడెక్కడ బ్యాక్ పెయిన్ ఉంది, అది L4 L5 లేకపోతే తొంటి నొప్పా, లేదంటే నెక్ పెయినా, సయాటిక పెయినా, ఇవి సమస్యని బట్టి కొన్ని ఆసనాస్ చేయాలి, కొన్ని ఆసనాస్ చేయకూడదు. తెలిసి తెలియకో ఏదో చేయని ఆసనాస్ చేసేసామనుకోండి, పట్టేసింది అనుకో, రిలీజ్ అవ్వడం చాలా టైం పడుతుంది. కాబట్టి ఎలాంటి పెయిన్స్ ఉన్నా సరే ఫస్ట్ స్పెషల్లీ వెన్నుముకకు సంబంధించిన పెయిన్స్కి కొన్ని ఆసనాస్ తెలుసుకొని చేసుకోండి. లేదంటే మనం ఒక వీడియో చేద్దాం దాని గురించి క్లుప్తంగా. సో మెయిన్ ఇంపార్టెంట్ అది. సో కాబట్టి యోగా ఈజ్ ద బెస్ట్ థింగ్. ప్రతిరోజు నొప్పులున్నా లేకపోయినా మన సమస్యను బట్టి, అధికంగా నొప్పులుంటే చిన్న చిన్న సూక్ష్మమైన యోగాసనాస్ చేసుకోవడం. ఒకవేళ లేదు ఫ్లెక్సిబుల్గా ఉందంటే ఫ్యూచర్లో రాకుండా మనం ఇప్పటి నుంచే రెగ్యులర్గా యోగా చేస్తూ ఉండాలి. యోగా ప్రాముఖ్యత అద్భుతం అండి. అందరికీ తెలుసుకొని చేసేవాళ్ళు చాలా మంచిగా చేస్తుంటారు. ఒక రోజు 2 రోజులు 3 నెలలు, 1 నెల 2 నెలలు చేసి ఆపేసే వాళ్ళు కూడా ఉంటారు. అలా వద్దు. లైఫ్లో ఒక భాగం యోగా. రెగ్యులర్గా యోగా చేసుకోవాలి. అండ్ ఫుడ్ విషయానికి వస్తే చూసారా, మీకోసం నేను ఏం తెప్పించాను? మునక్కాయలు. ఎందుకంటే నేను నోట్తో చెప్పేస్తున్నాను అనుకోండి, ఓకే అంటారు. అది చూపిస్తూ మాట్లాడనుకోండి కొద్దిగా ఇంట్రెస్ట్ వస్తుందని తెప్పించాం. సో మునక్కాయలు ఎలా ఉన్నాయి చూడండి. ఇది ఒక వెన్నుముక్క. వెన్నుముక్క ఎలా ఉంటుంది? వర్టిబ్రాస్ ఉంటాయి కదా. సో వెన్నుముక్క మనం చూసారా, వెన్నుముక్క ఎలా ఉంది చూసారా పక్కన ఫోటోలో? ఇలా ఎగ్జాక్ట్లీ ఇలాగే ఉంటుంది. మనం కొన్ని దేవుడు ఇచ్చిన వరం ఏంటంటే, కొన్ని వెజిటబుల్స్ని మన శరీరంలో ఉన్న అవయవాలలాగే ఉంటాయి. ఇప్పుడు వాల్నట్స్ అంటారు తెలుసా? వాల్నట్స్ అంటే బ్రెయిన్ షేప్లో ఉంటాయి. అలా కొన్ని వెజిటబుల్స్ కానీ కొన్ని నట్స్ కానీ మన శరీరంలో ఉన్న భాగాలను బట్టే ఉంటాయన్నమాట. సో అలాగా దేవుడిచ్చిన వరం వెన్నుముక్కకి మునక్కాయ. మీకు ఎక్కడ జాయింట్ పెయిన్స్ ఉన్నా, ఎక్కడ వెన్నుముక ఎవరికి నొప్పులున్నా, మన మెడ దగ్గర నుంచి తొంటి వరకు ఏ నొప్పులున్నా సరే అతి అద్భుతంగా ఈ వెన్నుముక షేప్లో ఉన్న మునక్కాయని రెగ్యులర్గా తీసుకోండి. తీసుకోకుండా ఉంటే కష్టం మనకి వస్తుంది. కాబట్టి మునక్కాయలని ఎంత ఈజీ అండి. నేనేమంటానంటే మునక్కాయలని కొద్దిగా ఉడకబెట్టండి, గుజ్జంతా తీయండి. ఆ గుజ్జుని చపాతీ పిండిలో కలిపేసుకొని చపాతీ చేసుకోండి. లేదంటే ఆ గుజ్జుని కొద్దిగా మిక్సీ పట్టేసి దాంట్లో ఇడ్లీ బ్యాటర్లో కలిపేసి ఇడ్లీ చేయండి. ఎన్ని రకాలుగా. మునక్కాయ చట్నీ చేసుకోలేమా? చాలామంది టమాటా చట్నీ, అల్లం చట్నీ, లేదంటే పల్లీ చట్నీ, కొబ్బరి చట్నీ ఇట్టే తెలుస్తాయి. మునక్కాయ లోపల కొద్దిగా ఉడకబెట్టి స్టీమ్ చేసేసుకోండి. మునక్కాయలని గుజ్జంతా తీయండి. పావు టమాటా వేయండి, కొన్ని పంకిన్ సీడ్స్ వేయండి. పంకిన్ సీడ్స్లో మంచి ప్రోటీన్ ఉంటుంది. మునక్కాయల్లో మంచి గుజ్జులో కాల్షియం ఉంటుంది, బి కాంప్లెక్స్ విటమిన్స్, డి విటమిన్ అన్నీ ఇంకా సంపూర్ణంగా అనమాట. ఒక సంపూర్ణమైన విటమిన్స్ మిగతా దాంట్లో కంటే 100% దొరికేది మునక్కాయలు, మునగాకులు. కాబట్టి మునక్కాయ గుజ్జు ఇంత తీసుకోండి. పంకిన్ సీడ్స్ ఒక 2 టీ స్పూన్స్ తీసుకోండి, లేదా 3, మన డిపెండ్స్ అపాన్. మనం ఒకరికైతే 3 టీ స్పూన్స్ తీసుకోండి. కొన్ని ఇప్పుడు మ్యాక్సిమం కరివేపాకు కొద్దిగా వేసుకోండి, కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా కూడా వేసుకోండి, కొద్దిగా టమాటా, ఒక వెల్లుల్లి, కొద్దిగా జీలకర్ర అన్నీ వేపేసుకోండి. సో ఆ చట్నీ గురించి మీకు చెప్పాల్సిన అవసరం లేదు. అందరికంటే మీకు మించిన చట్నీలు చేసేవాళ్ళు లేరు. కాబట్టి మునక్కాయ చట్నీ కూడా చేసుకోవచ్చు. మునక్కాయ లోపల గుజ్జు ఉంటుంది కదా, గుజ్జుతో చట్నీ. సో ఆ గుజ్జుని మంచిగా పంకిన్ సీడ్స్ యాడ్ చేసుకోండి. మిగతా మీరు ఎలా ప్రొసీజర్ చేస్తున్నారో అలాగే చేసుకోండి. సో మునక్కాయ లోపల గుజ్జు, పంకిన్ సీడ్స్, రిమైనింగ్ మీకు ఏమేమి ఇష్టమో వేసేసుకొని మంచిగా చట్నీ చేసేసుకోండి, వేపేసుకొని. చాలా మంచిగా ఉంటుంది. ఇడ్లీ బ్యాటర్లో కూడా కొద్ది మునక్కాయ లోపల గుజ్జు పల్పేసాము. ఈ చట్నీతో మంచిగా ఇడ్లీ తీసుకోండి,
చెప్తున్నాను కదా, ఇలాగా మీకు ఇడ్లీ తినాలనిపిస్తే ఇడ్లీ పెసరట్లు ఏదైనా సరే మునక్కాయ లోపల గుజ్జు వేయండి. ఒకవేళ లేదనుకోండి మునక్కాయ లోపల గుజ్జుతోనే మనము రాగి జావ చేస్తాం కదా, రాగి జావ కాల్షియం ఎంత మంచిది. పెయిన్స్ ఇట్ట పోతాయి మీకు 10-15 రోజులే పోతాయి రెగ్యులర్గా తాగుతుంటే. సో గ్లాస్ నీళ్ళలో ఈ మునక్కాయ లోపల గుజ్జేసి ఉడకబెట్టండి. కొద్దిగా పెప్పర్ వేసుకోండి, మిరియాల పౌడర్ కొద్దిగా వేసుకొని ఉడకబెట్టి ఈ జావ పౌడర్ రాగి పిండి కానీ జొన్న పిండి కానీ కలిపి పెట్టుకొని 2 స్పూన్లు వేసుకొని ఉడకబెట్టుకొని కొన్ని పంకిన్ సీడ్స్ వాటర్ మిలన్ సీడ్స్ యాడ్ చేసుకొని ఎంత బాగుంటుందండి. చంపడానికి కూడా చూడండి టేస్టీగా అనిపిస్తుందా. మనం హెల్త్ కోసం తీసుకోవాల్సిందే. కాబట్టి ఇలాగ మంచిగా జావ చేసుకోండి. మునక్కాయ లోపల గుజ్జేసి మునక్కాయ లోపల గుజ్జుతో మనం ఇడ్లీలాగా చేసుకోవచ్చు, చపాతీల్లోకి వేసుకోవచ్చు. రైస్ కూడా నేను చాలామందికి పిల్లలు చెప్తుంటాను, పిల్లలు రైస్ మునక్కాయల వెజిటేబుల్స్ తినట్లేదంటే మీరు జీరా రైస్ ఆ రైస్ ఈ రైస్ చేస్తుంటారు కదా. సో మన మునక్కాయ లోపల గుజ్జుని మంచిగా తీసేసి దాన్ని బాగా డ్రై ఫ్రై లాగా, అంటే మనము ఎయిర్ ఫ్రైలో కానీ నార్మల్ ఎండకు పెట్టేసుకొని పౌడర్ చేసుకొని ఆ పౌడర్ని మంచిగా రైస్లో వేసేసుకొని మునక్కాయ లోపల గుజ్జు రైస్, జీరా రైస్, వామ్ రైసు ఇవే చేస్తాం కదా. సో మునక్కాయ లోపల గుజ్జు కానీ మునగాకు రైస్ కానీ చేసుకోండి. అద్భుతం అండి. న్యూట్రిషన్ తెలిసి ఉండే వాళ్ళు హెల్దీ ఫుడ్, ఆ బయట ఫుడ్స్ కాకుండా అవి ఇవి మైదాలు అవి కాకుండా బయట ఫుడ్స్ తీసుకోకపోయినా ఆ బయట ఫుడ్ ఎలా వండుతున్నారో అది చూసి మరీ ఇంట్లో చేసుకొని తింటున్నారు. ఏమన్నంటే ఎందుకు ఈ సమస్య వస్తుందని, మేము బయట ఫుడ్ అస్సలు తినం మేడం, ఇంట్లో ఫుడ్డే తింటాం మేడం. ఆ ఇంట్లో ఫుడ్డే ఇలా బయట చేసిన అలా నేర్చుకొని ఇక్కడ ఇంట్లోకి వచ్చి చేసుకున్నా అది బయట ఫుడ్లే, జంక్ ఫుడ్ అది. కాబట్టి దయచేసి హెల్త్ పరంగా మనకి ఏ నొప్పులు ఉన్నా సరే దాన్ని తగ్గించేది పెయిన్ కిల్లర్స్ కంటే అద్భుతంగా పనిచేస్తుంది మునక్కాయ లోపల గుజ్జు. దీన్ని ఉడకబెట్టి స్టీమ్ మంచి పిప్పి తీసేసి దాన్ని మంచిగా స్టోర్ చేసుకొని పౌడర్ లాగా కానీ, లేదంటే గుజ్జునే డైరెక్ట్ ఫ్రెష్ గుజ్జునే వేసేసుకొని అప్పటికప్పుడు ఇడ్లీ, పెసరట్టు, దోశలు, చపాతీలు, రైస్ కూడా రైస్ ఉడుకుతున్నప్పుడు ఇంత గుజ్జు వేసేసుకొని మూత పెడితే రైస్ మంచిగా అవుతుంది. రాగి సంగట్లో గుజ్జు వేసుకోవచ్చు, ఎంత మంచిదండి. మునక్కాయ చాలా మంచిది. రెగ్యులర్గా వాడే వాళ్ళకి దాని బెనిఫిట్స్ నొప్పులే ఉండవు. ఈవెన్ తో నేను కూడా రెగ్యులర్గా దాన్ని ఏదో రకంగా వండుతూ ఉంటాను. చపాతీలు వేస్తా, ఇడ్లీల్లో వేస్తా, ఏదో రకంగా రోజు ఒక్కో దాంట్లో ఒక రోజు వేస్తా. వండామని చెప్పేసి చూడండి, న్యూట్రిషన్ గుర్తుపెట్టుకోండి. అది ఎంత హెల్దీ అయినా సరే, ఎంత న్యాచురల్ అయినా సరే మితంగా వాడడమే ఇంపార్టెంట్. అది రోజుకి 2 మునక్కాయలు, లేదంటే ఒక కంప్లీట్ పెద్ద మునక్కాయతో ఒక మునక్కాయ ఒక మనిషికి వాడచ్చు. 4-5 వాడద్దు, మరి ఓవర్ హీట్ అయిపోతుంది. సో కాబట్టి న్యాచురల్ థింగ్ అయినా మితంగా వాడాలి. అమితంగా ఏదైనా సరే అది విషం అయిపోతుంది. సో కాబట్టి అది విషం ఈజ్ నథింగ్ బట్ గ్యాస్ లాగా, వేడి ఎక్కువ అయిపోతుంది. ఇంకేమొస్తాయి, చిన్న చిన్న కంప్లైంట్స్ కదా, అవి కూడా కామన్. మునక్కాయ కూర చేసుకుని ఇంత పెట్టుకొని ఫుల్గా తింటా ఉంటారు. సాయంత్రం కల్లా మోషన్ టైట్ అయిపోయింది, చాలా హెవీగా అనిపిస్తుంది, గ్యాస్ పట్టేసింది అంటారు. అంత తినడం ఎందుకు, సమస్య తెచ్చుకోవడం ఎందుకు, మితంగా తినడం అంతే. సో మ్యాక్సిమం ఒక 2 ఇంత. ఇప్పుడు చూడండి ఒక కాయలో ఎంత చేస్తాము, మ్యాక్సిమం ఎన్ని 7-8 ముక్కలు అయితే 7-8 ముక్కలు తీసుకుంటే సరిపోతాయి. టేస్ట్ బాగుందని అధికంగా తింటే బరువు పెరిగిపోతాం, అదొక పెద్ద సమస్య మళ్ళీ. సో పొట్ట కూడా ఎంత సైజు ఉంది, అరిచే ఎంత సైజు, దీనికి ఎంత ఇవ్వాలి అంతే ఇవ్వాలి. ఎక్కువ ఇస్తే బరువు పెరిగిపోతాం, ఎక్కువ ఇస్తే అది న్యూట్రిషన్ ఎక్కువ అయిపోవడం వల్ల సమస్య ఎక్కువ అయిపోతుంది మళ్ళీ. సో కాబట్టి మునక్కాయలు అన్ని రకాలుగా మంచిది. మునక్కాయలు చెప్తున్నాను ఔషధం. రెగ్యులర్గా వెజిటేబుల్కి వెళ్ళినప్పుడు మునక్కాయలు తెచ్చుకోండి, లేదంటే ఒక మంచి చెట్టు పెంచుకోండి ఇంటి దగ్గర. ప్లేస్ ఉంటే మాత్రం దయచేసి మునగ చెట్టు, కరివేపాకు చెట్టు, టమాటాలు, పాలకూర, మిర్చి ఇవి మనకి బయట దొరుకుతున్నాయి. ఓవర్ పెస్టిసైడ్స్ వేస్తారు. చూడండి, మోస్ట్ డేంజరస్ వెజిటేబుల్స్లో వంకాయ ఒకటి, బెండకాయ ఒకటి, టమాటాలు ఒకటి, వీటి ఎక్కువలో పెస్టిసైడ్స్ ఎక్కువ వేస్తారు. కాబట్టి ఇవి బయట కొనకండి. పాలకూర కూడా మ్యాక్సిమం ఇంట్లో ట్రై చేయండి, ఇంట్లో పెంచుకోండి. ఎందుకంటే మనం తినే ఆహారమే కదండి మన ఆరోగ్యం, మన స్ట్రెంగ్త్, మన ఫైనాన్షియల్ ఇష్యూస్ రాకుండా మన ఆరోగ్యం ఇది బాగుంటే, తినే ఆహారం బాగుంటే అన్నీ బాగుంటాయి. జుట్టు బాగుంటుంది, ముఖం బాగుంటుంది, అన్నీ బాగుంటాయి. అదేదో మనమే చిన్నపిల్లలతో మన ఇంట్లో పిల్లలతో మంచి మొక్కలు నాటించామనుకోండి, దాంతో వచ్చే వెజిటబుల్స్ కానీ ఏదైనా సరే ధాన్యం ఇంత మంచిగా తింటాను అనుకోండి, వండుకొని అది చూసారా. మ్యాక్సిమం ఇంట్లో పండించిన ఒక టమాటా తెచ్చి వండినా ఆ పప్పులో ఏమేమి వేసాం సెకండరీ థింగ్, ఆ టమాటా ఒక్కటి మా చెట్లో పండిందండి. ఆనందం చూసారా. అలాగా మునక్కాయలు కానీ మునగాకు కానీ మన చెట్లో పండినవి తీసుకుంటే పెస్టిసైడ్స్ ఉండవు, న్యాచురల్గా ఉంటాయి. మనమే రోజు చెట్లకు నీళ్ళు వేసి పెంచిన ధాన్యం కదా, చాలా మంచిది. సో వెజిటబుల్స్ కానీ మనం పెంచుకోండి, ఓపిక ఉంటే, సహనం ఉంటే. మన ఆరోగ్యం కోసం మనం చేయాల్సిన పని అది. సో అలా చేసుకోండి, పిల్లలతో పెంచండి. మా పిల్లలు వాళ్ళు ఇంకా హ్యాపీగా తింటారు. నువ్వు పెంచిన చెట్టు నాన్న, దాంట్లో నుంచి టమాటాలు తెచ్చాము, మునక్కాయలు తెచ్చాము, ఎంత బాగున్నాయి చూడు ఫ్రెష్గా, నువ్వే తినవు అంటే ఆ కైండ్ ఆఫ్ థింగ్ని మనం పిల్లలకి చేస్తే వాళ్ళ ఫ్యూచర్లో కూడా వాళ్ళే ఇలా మంచిగా పెంచుకొని తీసుకుంటారు. సో కాబట్టి మునక్కాయలు మంచిగా పెంచుకోండి, మునగాకుని తెచ్చుకోండి, పాలకూర తెచ్చుకోండి, పొనగంటి కూర తెచ్చుకోండి. రెగ్యులర్గా వాడుతుంటే నొప్పులే కనపడవు మనకు. సార్ ఖచ్చితంగా చేయండి, హెల్తీగా ఉండండి, హ్యాపీగా. నమస్కారం.